'పెద్ది' మార్చ్ 27న రిలీజ్ అవుతుందని అన్నారు. మళ్ళీ దాని తర్వాత డేట్ పోస్ట్‌పోన్ అయింది. హ్మ్. సో, అప్పటికే ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఏప్రిల్ 30న రిలీజ్ అవ్వాలంటే ఈ పాటికి షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని, వీఎఫ్ఎక్స్ వరకు, ఆర్ఆర్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే గాని హడావుడిగా చేసే సినిమా కాదిది. పొడతాయేటి మళ్ళీ ఎందుకంటే ఈ సినిమా నుంచి వస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో గ్లింప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి కంటెంటు ట్రెండింగ్ కంటెంటు ఏప్రిల్ 30 ఈ సినిమా ఉంటే పెద్ద సినిమా మీద చిన్న సినిమా డేట్ ఏసుకోవడానికి నాకు తెలిసైతే అవకాశం ఉండదు. సో, ఈ కాలిక్యులేషన్స్ అన్నీ వేసుకుంటే గనక ఇది ఏప్రిల్ 30 వచ్చే అవకాశం లేదనేది ఒక అంచనా. సార్ ఇంతకుముందు 'పెద్ది' మార్చ్ 27న రిలీజ్ అవుతుందని అన్నారు. మళ్ళీ దాని తర్వాత డేట్ పోస్ట్‌పోన్ అయింది. హ్మ్. సో, అప్పటికే ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటి అంటే మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుంది అని మాట్లాడుకుంటున్నారు. హ్మ్. ఇది ఎంతవరకు నిజం అంటారు? పోస్ట్‌పోన్ అవుతుంది అనటానికి, పోస్ట్‌పోన్ అవ్వటానికి కూడా అవకాశాలున్నాయి. నువ్వు మార్చి 27 అన్నావు. మార్చి 27 రావట్లేదని వాళ్ళు 2 నెలల ముందే చెప్పేశారు. ఏప్రిల్ 30 డేట్ ఏశారు. అవును. ఇప్పుడు ఏప్రిల్ 30 కూడా మారుతుంది అని చెప్పేసి ఒక బజ్ ఉంది. హ్మ్. అది మారే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు నా సోర్స్ ప్రకారం. దీనికి కొన్ని కాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే షూటింగ్‌కి సంబంధించి కొంత బ్యాలెన్స్ ఉంది అనేది వాస్తవం. దాంతో పాటు ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆ స్పెషల్ సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. షూట్ చేయాల్సిందుంది. దానికి రకరకాల ఆప్షన్స్ అనుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్ అని వాళ్ళని వీళ్ళని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అది ఇంకేది ఫైనల్ అవ్వదు. ఒకళ్ళా లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉంటారనేది కూడా ఒక డిబేటబుల్ పాయింట్. అది ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. అయితే ఇక్కడ మన కాలిక్యులేషన్ ఏందంటే ఏప్రిల్ 30 సినిమా రిలీజు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఏప్రిల్ 30న రిలీజ్ అవ్వాలంటే ఈ పాటికి షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని, వీఎఫ్ఎక్స్ వరకు, ఆర్ఆర్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే గాని అది రిలీజ్ చేయడానికి లేదా పబ్లిసిటీ చూసుకోవడానికి టైం దొరుకుతుంది. హడావుడిగా చేసే సినిమా కాదిది. చాలా పెద్ద ప్రాజెక్టు. చాలా ఖర్చు పెట్టారు. చాలా హోప్స్ ఉన్నాయి దీనిపైన. అటు హీరో గారికి 'రామ్ చరణ్' కావచ్చు, నిర్మాతలకు కావచ్చు చాలా పెద్ద హోప్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఈ సినిమా నుంచి వస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో గ్లింప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి కంటెంటు ట్రెండింగ్ కంటెంటు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. త్రూఅవుట్ వరల్డ్ వైడ్‌గా. మనం చూసుకుంటే పాటల విషయం చూసుకున్నట్టయితే దాదాపు అది 250-300 మిలియన్ల వరకు చికిరీ పాట వెళ్ళిపోయింది. ఆల్ లాంగ్వేజ్ కలుపుకొని కూడా. అది రీల్స్ ఆ కాలిక్యులేషన్ కాకుండా ఓన్లీ పాటల విషయానికి చెప్పుకుంటే. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి 'రై రై' సాంగ్ కూడా 70 మిలియన్ ప్లస్ వెళ్ళిపోయిందది. హిందీ లాంగ్వేజ్‌లు ప్లస్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏఆర్ రెహమాన్‌కి ఈ రెస్పాన్స్ ఈ మధ్య కాలంలో రాలేదు మ్యూజికల్‌గా. అది ఏఆర్ రెహమాన్ నుంచి వచ్చినటువంటి పాటలు, 'పెద్ది'కి సంబంధించినటువంటి పాటలు, ఆ స్టెప్పులు, ఆ కొరియోగ్రఫీ, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, హ్మ్. హుక్ స్టెప్పులు ఉండటం రెండిట్లో కూడా చాలా అట్రాక్టివ్ పాయింట్, ప్లస్ పాయింట్ అయింది. కంటెంట్ కూడా మొన్న రిలీజ్ అయినటువంటి ఫస్ట్ షాటు, దాని తర్వాత వస్తున్నటువంటి కంటెంట్ అన్నీ కూడా ప్రామిసింగ్ ఉన్నాయి. 'రామ్ చరణ్' బర్త్‌డే ఉంది 27 తారీఖు మార్చి 27. బర్త్‌డే సంబంధించి కూడా చిన్న గ్లింప్స్ లాంటిది ప్లాన్ చేస్తున్నారని, ఆ గ్లింప్స్ బావుంటుందని చెప్పేసి మన దగ్గర దాదాపు అది 40 సెకండ్స్ 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు ఉంటుందని చెప్పి తెలిసింది. అది కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంట. ఈ సినిమాకి సంబంధించి విపరీతమైన బజ్ ఉంది. అంత బజ్ ఉన్న సినిమాని హడావుడిగా పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేస్తారనైతే నేనైతే అనుకోను. ఏప్రిల్ 30 ఉండట్లేదు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. 'గాయపడ్డ సింహం' అని చెప్పేసి 'తరుణ్ భాస్కర్' సినిమా ఉంది. ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 30వ తారీఖు రిలీజ్ అన్నారు. హుహు. అది ఏప్రిల్ 30 గనక ఈ ఈ సినిమా వస్తే 'పెద్ది' గనుక వస్తే, ఆ సినిమా ఎందుకు వస్తదని చెప్పేసి ఫస్ట్ తారీఖు డేట్ ఏసారు వాళ్ళు. మే 1. ఓకే. ఏప్రిల్ 30 ఈ సినిమా ఉంటే పెద్ద సినిమా మీద చిన్న సినిమా డేట్ ఏసుకోవడానికి నాకు తెలిసైతే అవకాశం ఉండదు. అది క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. 'దిల్ రాజు' గారు మాట్లాడటం జరిగింది. అది అది సినిమా గనక వస్తే గనక మేము ఉండము అని చెప్పేసి వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. వస్తే ఉండమన్నారు. కానీ రావట్లేదని వీళ్ళే హింట్ ఇచ్చినట్టుంది. హ్మ్. హ్మ్. ఫ్యాన్స్‌కి గానీ ఎవరికైనా సరే. సో, మనకి 2 రకాలుగా అర్థమవుతుంది. ఒకటి వర్క్ కంప్లీట్ అవ్వలేదు. 'ఆర్ఆర్‌కి' సంబంధించి ఫస్ట్ హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు రెహమాన్ గారని చెప్పేసి ఉంది. అది కాకుండా దీంట్లో సీజీ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. సీజీకి సంబంధించిన వర్క్ కూడా ఉంటది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగేటువంటి ఒక సినిమా. ఇది 90స్, 80స్‌లో జరిగేటువంటి స్పోర్ట్స్ బ్యాక్ సినిమా అని చెప్పేసి మనకు మాట్లాడటం జరుగుతుంది. సో, అది ఆ లుక్ తీసుకురావడానికి కూడా రియలిస్టిక్ సెట్లు చాలా ఏశారు. ముంబైలో షూట్ చేశారు. ఢిల్లీలో షూట్ చేశారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్నటువంటి సబ్జెక్ట్ అన్నారు ఇది. ఆ సెట్లు కూడా ఆ సెట్ వర్క్ కూడా చాలా పకడ్బందీగా, రియలిస్టిక్‌గా ఉండటానికి ట్రై చేశారు. అది ఉన్నప్పటికి కూడా ఎంతో కొంత సీజీ వర్క్ అయితే ఉంటుందని చెప్పేసి, సీజీ వర్క్‌కి సంబంధించిన వర్క్ అవుట్‌పుట్ రావాల్సిందని,
వచ్చిన తర్వాత మళ్ళీ రెహమాన్ గారికి సెకండ్ పార్ట్ పంపియాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ సెకండ్ పార్ట్ ఆర్ఆర్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో, ఈ కాలిక్యులేషన్స్ అన్నీ వేసుకుంటే గనక ఇది ఏప్రిల్ 30 వచ్చే అవకాశం లేదనేది ఒక అంచనా. అఫీషియల్‌గా అయితే ఇప్పుడు నిర్మాతలు ఎక్కడా కూడా చెప్పలేదు ఇది. కానీ దీనిపైన విపరీతమైన బజ్ ఉంది. దీన్ని రిలీజ్ కూడా ఆషామాషీగా చేస్తే వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఒక కాలిక్యులేషన్. అది గాకుండా ఏప్రిల్‌లో ఐపీఎల్ ఉంది. క్రికెట్‌కి సంబంధించి వరల్డ్ కప్ అయిపోయింది మనకి. వరల్డ్ కప్ సంబంధించిన ఫేవర్ చూసాము. వరల్డ్ కప్ ఎలా ఎంజాయ్ చేశారు ఇండియన్స్ అని చూసాము. నెక్స్ట్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ ఏప్రిల్ మిడ్ వరకు ఉంది. సో, ఏప్రిల్ మిడ్ వరకు ఉంది. ఈలోపు ఈ బజ్ క్రియేట్ అయితున్న కంటెంట్ ఇయన్నీ గూడా ఒక కాలిక్యులేషన్ చేసుకుంటే మటికి హడావుడిగా చేసే సినిమా కాదిది. ఒక డికేడ్‌కి ఒక ఇట్లాంటి సినిమా వస్తది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం అనంత శ్రీరామ్‌తో మాట్లాడినా గాని, మిగతా వాళ్ళతో మాట్లాడినా గాని, ఇది అన్ని సినిమాలు లాంటి సినిమా గాదు. ఒక 10 సంవత్సరాలకు ఒకటి సినిమా వచ్చే సినిమా లాంటి సినిమా కాబట్టి, ఇది చాలా క్వాలిటీతో చేస్తున్నారు. బుచ్చిబాబుకైతే ఒక పాన్ ఇండియా కార్డ్ అండ్ పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉన్న సినిమా కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని రిలీజ్ చేస్తారని చెప్పి మాకు అర్థమవుతుంది. ఏప్రిల్ 30 99% ఉండకపోవచ్చు అనేదైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది అఫీషియల్ కాదు. మన అంచనా. ఓకే. సో, పెద్దికి సంబంధించి బజ్ ఉంది. ఆ బజ్‌తో ఫ్యాన్స్ అయితే చాలా సాటిస్ఫై అవుతున్నారు. కంటెంట్ 27వ తారీఖు ఒక కంటెంట్ రాబోతుంది కాబట్టి అది ఇంకా ఏ లెవెల్‌లో ఉంటదనేది ఎక్స్‌పెక్టేషన్స్ అది.